ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందని కేంద్రానికి లేఖ రాసిన కేటీఆర్. తిరుమల లడ్డు కల్తీ వివాదం, దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. శ్రీవారి లడ్డు కల్తీ ఘటనపై స్పందించిన రాహుల్, సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులతో వివరణ చేపట్టాలని డిమాండ్. నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనున్న సర్కార్, స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. అమృత్ టెండర్లో రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. టెండర్ల అంశంలో జోక్యం చేసుకుని నిజాన్ని నిగ్గు తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, టోచున్ సాహులకు కేటీఆర్ లేఖ రాశారు. అమృత్ టెండర్లో అవకతవకలపై స్పష్టత ఇవ్వాలని అనేకసార్లు డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానం రాలేదని పేర్కొన్నారు. అమృత్ పథకం కింద కేంద్రం కేటాయించిన నిధుల్లో దాదాపు 1500 కోట్ల రూపాయల టెండర్లు సీఎం సొంత భావమర్ది కంపెనీకి అర్హతలు లేకుండా కట్టబెట్టారని ఆరోపణలు వస్తున్నాయని వెల్లడించారు. ఈ టెండర్ల సమాచారం బయటకు పోకకుండా కాంగ్రెస్ సర్కారు చీకటి ఒప్పందాలు చేసుకుందని ఆరోపించారు. 9 నెలలుగా జరిగిన ప్రతి టెండర్ను సమీక్షించి నిబంధనలకు విరుద్ధంగా జరిగితే రద్దు చేయాలని కేంద్ర మంత్రికి రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. పవిత్రమైన తిరుమల వెంకటేశ్వరుడి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు కలవరపాటుకు గురిచేశాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాలాజీ భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులకు ఆరాధ్య దైవమని, తాజా పరిణామాలు ప్రతి భక్తుడిని బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. అధికారులు భారతదేశంలోని మతపరమైన ప్రదేశాల పవిత్రతను కాపాడాలని రాహుల్ గాంధీ నొక్కి చెప్పారు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పాత నగరానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా మూసీ నదిని సుందరీకరించనున్నట్లు పేర్కొన్నారు. పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి పునరావాసం కల్పించేందుకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులతో కలిసి మలక్పేటలోని పిల్లి గుడిసెలు, వనస్థలిపురం రైతు బజార్ వద్ద ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెరుగుతుందన్న పొన్నం ఎవరికి అన్యాయం జరగకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా సహకరించాలని పొన్నం విజ్ఞప్తి చేశారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి, ఉపాధి అవకాశాలను కల్పించడానికి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి సంబంధించిన అన్ని కోణాల నుంచి తీసుకొని మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు తీసుకుంది. దానిలో భాగంగా నిర్వాసితులైతున్నటువంటి వాళ్ళందరికీ పునరావాసం ఇచ్చే బాధ్యత పూర్తిగా 100% ప్రభుత్వంది. అక్కడ ఎవరైతే నివసిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో దానికి సంబంధించిన తొలగించాల్సిన అవసరం ఉందో వాళ్ళందరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే దాని లోపల భాగంగా ఇక్కడ రావడం జరిగింది. వారందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఒక మూసీ ప్రక్షాళనకు సంబంధించిన ఒక పెద్ద కార్యక్రమం లోపల మీకు రిహాబిలిటేషన్ చేయాల్సి వస్తుంది. మీరు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతోటి వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. వీళ్ళందరికీ లోకల్ గా ఈ మెక్మా పథకం కిందకి తీసుకొచ్చి వాళ్ళను కూడా ఒక యాక్టివిటీ, ఒక ఉపాధి లేదా ఆదాయాన్ని పెంపొందించేటువంటి ప్రణాళిక కూడా తయారు చేస్తారు. సీఎంకు కృతజ్ఞత తెలిపిన కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ గల్ఫ్ జేఏసీ బృందం మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులతో కలిసి కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. సహకరించిన మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి, కాంగ్రెస్ ఎన్ఆర్ఐ సెల్ నాయకులు మందా భీమరెడ్డి, చెన్నమనేని శ్రీనివాసరావు, తోటా ధర్మేందర్, గల్ఫ్ జేఏసీ నాయకులు గుగ్గిళ్ల రవిగౌడ్, మచ్చ మల్లికార్జున్, దువాస రామకృష్ణ, కాటిపల్లి శ్రీనివాసరెడ్డి, షేర్ నర్సారెడ్డి పాల్గొన్నారు. కొండా లక్ష్మణ్ బాబూజీ గారి వర్ధంతి సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షి, టీపీసీసీ ప్రెసిడెంట్ శ్రీ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీమతి కొండా సురేఖ, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
జిల్లా సమీక్ష సమావేశాలు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సమావేశం పాల్గొన్న ఏఐసీసీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, టీపీసీసీ ఆఫీసు బేరర్లు, అనుబంధ సంఘాల బాధ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన కాదు, పడకేసిన పాలన, రుణానికి మాఫీ లేదు, రైతుకు భరోసా లేదు, రుణమాఫీ ఒక మాయ, రైతు భరోసా ఒక భ్రమ, రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. రాష్ట్రంలో 2 లక్షల రుణం మాఫీ అయిన ఒక్క రైతును చూయించండి. 60 ఏండ్ల సమైక్య పాలనలో అధోగతి పాలైన తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని పేర్కొన్నారు. గజపతి నగరంలో స్కూటీపై అక్రమంగా భారీ ఎత్తున మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులు అరెస్ట్. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్కూటీపై అక్రమంగా మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు గజపతి నగరం ఎస్ఐ కె లక్ష్మణరావు తెలిపారు. మద్యం తరలిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 146 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, గంజాయి తరలిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సార్, నేను గజపతి నగరం ఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు నాకు రాబడిన ఒక నమ్మకమైన సమాచారం ప్రకారం ఒక ఇల్లీగల్గా లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్నారనే విషయం ఒక నమ్మకమైన సమాచారం ప్రకారం నేను ఒక ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ చేస్తే ఒక 2 మీడియట్ సమక్షంలో మేము రైడ్ చేయగా ఒక 2 వ్యక్తులు ఒక స్కూటీపై వెళ్తుండగా మన గజపతి నగరం జంక్షన్ దాటిన తర్వాత 2ని పట్టుకున్నాము. పట్టుకుంటే వాళ్ళ దగ్గర సుమారుగా 146 బాటిల్స్, 2 వ్యక్తులు 146 బాటిల్స్, ఒక బైక్ పట్టుకొని సీజ్ చేసి దానిపై కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి మీడియా సమావేశం. వికారాబాద్ జిల్లా కేంద్ర మంత్రి గడ్కరీతో రోడ్లు అభివృద్ధి అంశంపై చర్చించేందుకు ఈ నెల 24న అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. తాను ఎంపీగా గెలుపొందిన 100 రోజులలో సాధించిన ప్రగతిపై వికారాబాద్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న కేంద్ర మంత్రి గడ్కరీని కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ తో కలిసి ఢిల్లీ వెళ్లి రోడ్లు అభివృద్ధి సంబంధిత అంశంపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవ్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు, పార్టీ సీనియర్ నాయకులు పండు గౌడ్, కేపీ రాజు, నరోత్తం రెడ్డి, వివేకానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ రామగుండంలో అది దేశానికి, ఈవెన్ ప్రాంతానికి, ఈవెన్ అడవికి కూడా చాలా మంచిది. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తుందంటే దాంట్లో మొట్టమొదటి దాని వాళ్ళు చెప్పింది ఏంటంటే రామగుండం ఎన్నో చెట్లు ఉన్నాయి, 12 లక్షల చెట్లు పోతున్నాయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? నాకు రాలేదు ఆ ఇతనే. ఇంకోటి ఏంటంటే రామగుండము
అది చెట్లు తీస్తే పర్యావరణ నష్టము, మన మూసి ఖతరా వాళ్ళకి తెలియదు, వాళ్ళకి సోయలేదు. దామగుణంలో పడే ఒక్క సుక్క కూడా మూసిపోదు, అది కాగ్నాపోతుంది ఉల్ట. వాళ్ళ సైంటిఫిక్ మతి అంటున్నది. దాంట్లో ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది వ్యతిరేకిస్తుండ్రు. కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంతమంది చుట్టుపక్కల ఉన్నోళ్ళు. నాకు తెలుసు, నేను దామగుండం మధ్య నుంచి రోడ్ వేసింది, నేను దాన్ని వ్యతిరేకించాలి. దామగుండం మధ్య నుంచి డాంబర్ రోడ్ వేసింది, మీకు యాదకుందో లేదు. దానివల్ల ఇంతకుముందు చెట్లు కొట్టుకోబోతుండే, ఇప్పుడు ట్రాక్టర్ల ట్రైలర్ల రోడ్ మీద పోయి చెట్లు కొట్టు నింపుకోతుంది. నాకు తెలుసు ఎన్నో ప్రాంతాలలో ఇప్పుడు నేవీ రడార్ అయితే చుట్టూ కాంపౌండ్ వాల్ అవుతుంది, లోపల బర్లు గొడ్లు పోలేవు, చెట్లు కొట్టలేరు. అన్నిట్లో ఎక్కువ ప్రొటెక్షన్ అవుతారంటే నేవీ తీసుకుంటేనే ఉన్న దానికంటే ఎక్కువ ప్రొటెక్షన్ అవుతుంది. అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాల ఉన్నత పాఠశాలతో పాటు సీతారామపురం ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని సీతారామపురం ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్లాస్ రూమ్లు, వంటశాల, ల్యాబ్లను, విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు పట్టీలను, పరిసరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. వంట పదార్థాలు, స్టాకు, రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులతో భోజనం చేసి ఆహార పదార్థాలను రుచి చూశారు. భోజనం సమయానికి పెడుతున్నారా, బాగుంటుందా అని జిల్లా కలెక్టర్ విద్యార్థులను ఆరా తీశారు. తరగతి గదులకు వెళ్లి ఉపాధ్యాయులు పాఠాలు ఎలా చెప్తున్నారో అర్థమవుతుందని అడిగి కొన్ని ప్రశ్నలు వేసి జిల్లా కలెక్టర్ సమాధానం రాబట్టారు. గురుకుల పాఠశాల తాగునీటి సమస్య ఉందని కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులు జిల్లా కలెక్టర్ కు చెప్పడంతో వెంటనే స్పందిస్తూ ఒక ఓవర్ హెడ్ ట్యాంక్ కు బోర్వెల్ ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేసి జిల్లా కార్యాలయంకు పంపించాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ఆకస్మిక తనిఖీలలో తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, తహసీల్దార్ కార్యాలయం సూపరింటెండెంట్ బి శేషరత్నం తదితరులు పాల్గొన్నారు. ఉంటే గవర్నమెంట్ తో మాట్లాడడం కోసం ఆల్రెడీ చేసాను అమ్మాయి, అయిపోయింది. పక్కన వస్తుంది, పిల్లలకు నచ్చేది. ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే పొంగలే, పులిహార, ఇంకోటి మంత్రి విశ్వకర్మ యోజన పథకంను చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ప్రారంభమై సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెద్దమైన వానిలంక డిజిటల్ కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు బొమ్మడి నాయకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి వర్చువల్ ప్రోగ్రాములు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు తూర్పు గోదావరి, తిరుపతి జిల్లాలకు అవకాశం దక్కిందని అన్నారు. ఇందులో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉండటం గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. అనంతరం విశ్వకర్మ యోజన పథకంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లను అందించారు. లబ్ధిదారులకు యూనియన్ బ్యాంక్ భీమవరం డివిజన్ 2,50,00,000, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 కోట్లు నమూనా చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీఓఎం అచ్యుత, అంబరీష్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మంగపతి తదితరులు పాల్గొన్నారు. విశ్వకర్మ యోజనకి సంబంధించి ప్రారంభించడం జరిగింది. ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. 2015లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది. ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెట్టేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర వర్తకులందరికీ కూడా ముద్రా యోజన పథకం మీద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా
నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. అదేవిధంగా ఇన్సూరెన్స్ పథకాలు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం, జీవన్ జ్యోతి బీమా యోజన అనేటువంటి ఇన్సూరెన్స్ పథకం నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ నంద్యాల జిల్లా లక్షెట్టిపేట సంతకాల పోర్జరీ చేసి భూమిని కబ్జా చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సిఐ కార్యాలయంలో ఏసీపీ ఆర్ ప్రకాష్ వివరాలు వెల్లడించారు. దండేపల్లి మండలం మేదరిపేట గ్రామానికి చెందిన రామడుగు లక్ష్మణారావు పట్వారీగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఫిర్యాదుదారుడు రామడుగు మురళీధర్రావుకు వారి పూర్వీకుల నుండి అల్లీపూర్ గ్రామ శివారులో సర్వే నెంబర్ 88లో ఎకరం 33 గుంటల భూమి వచ్చింది. 2006లో ఫిర్యాదుదారుడి తండ్రి మృతి చెందాడు. 1998లో నిందితుడు లింగాపూర్కు చెందిన అజ్మీరా హరినాయక్ స్టాంప్ పేపర్పై గుర్తు తెలియని వ్యక్తితో వేలిముద్ర వేయించి నకిలీ సాదా బైనామా సృష్టించి భూమిని అమ్మాడు. రామడుగు లక్ష్మణరావు పట్వారీ పని చేయడం వల్ల సంతకం చేస్తాడు, కానీ సాదా బైనామాలో వేలిముద్రలు ఉన్నాయి. విషయం తెలిసి 2 నెలల క్రితం మురళీధర్రావు అజ్మీర్ నాయుడు అడిగాడు, మీకు భూమి లేదు, ఏమీ లేదు, మరోసారి అడిగితే చంపేస్తానని, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తానని బెదిరించాడు. సంతకాల ఫోర్జరీ చేసి అక్రమంగా భూమిని కబ్జా చేసిన వ్యక్తిని శుక్రవారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. నిందితునిపై మరికొన్ని నేరపూరిత ఆరోపణలు ఉన్నాయని, వాటిని కూడా పరిశీలిస్తామని ఏసీపీ తెలిపాడు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సిఐ ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో సిఐ అల్లం నరేందర్, దండేపల్లి ఎస్ఐ ఉదయ్ కిరణ్ పాల్గొన్నారు. సరి సమానంగా పంపకాలు చేయడం జరిగింది. అది 1990లో మనిషికి 1 ఎకరం 33 గుంటలు పంచేయడం జరిగింది. అది విరాసత్ అయిపోయింది. వాళ్ళు 4 కొడుకులు 1990-91 నుండి 2015-16 వరకు వాళ్ళు పహానీళ్లలో పట్టేదారులుగా రావడం జరుగుతూ ఉంది. కానీ 1998లో ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే నిందితుడు ఉన్నాడో, లక్ష్మణరావు మురళీధర్రావు ఇచ్చిన దరఖాస్తులో నిందితుడు ఎవరైతే ఉన్నాడో అజ్మీరా హరినాయక్ అనే వ్యక్తి, ఇతను లింగాపూర్ నివాసుడు. 1998లో నాకు లక్ష్మణరావు గారు సాదా బైనామాతోటి ఆ భూమి అమ్మినాడని ఒక తప్పుడు పత్రము, ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి ఇతను ఆ భూమిని అప్పయ్యడం జరిగింది. వీళ్ళు పోయి అడిగినట్లయితే ఈ 4 కొడుకులలో ఒక కొడుకు మురళీధర్రావు మేదర్పేట ఉంటాడు, సాగర్ రావు గారు చనిపోవడం జరిగింది. దయాకర్ రావు గారు ఆదిలాబాద్లో ఉంటారు, వెంకటేశ్వరరావు ఏ పంచాయతీరాజ్గా హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ బిజీలో వారు ఉండి ఇతను మురళీధర్రావు పోయి అడిగినట్లయితే, నువ్వు ఇక్కడికి వస్తే ఇది మీ నాన్న ఎప్పుడో అమ్మిండు మాకు, నువ్వు ఇక్కడికి వస్తే నిన్ను చంపేస్తాము, లేకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని బెదిరించి అలాని భయభ్రాంతులకు వేయడం జరిగింది. కానీ ఇన్ని రోజులకు వాళ్ళు 17/8/24 నాడు వస్తే మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ గారు క్రైమ్ నంబర్ 143/2024లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇతను ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ వేసింది, లక్ష్మణరావు గారు 1998లో నాకు అమ్మిండని ఒక థంబ్ ఇంప్రెషన్ చేసిన ఒక తప్పుడు పత్రం సృష్టించి ఇది కాజేయాలని ఇప్పటి వరకు అది చేస్తూ ఉన్నాడు. సో ఇది 1998లో అయిన తర్వాత ఇతను ఎంఆర్ఓ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా పాస్ పుస్తకాలు రాలేదు. ఇప్పటి వరకు ఇప్పుడు ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు ఇచ్చిన రికార్డు ప్రకారము ఇప్పటి వరకు 1990-91 అండ్ 2015-16 పహాని ప్రకారము మురళీధర్రావు గారే దీంట్లో పట్టేదారని ఇవ్వడం జరిగింది. సో ఈ రైతు ఎవరైతే ఇతను హరినాయక్ ఏదైతే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడో, ఈ రామడుగు లక్ష్మణరావు గారు తను సంతకం పెడతాడు, థంబ్ ఇంప్రెషన్ వేయడు. ఇది ఒక నిదర్శనం చీటింగ్ చేయడానికి చేసిందని చేయడానికి. సో ఇన్ని రోజులు చీటింగ్ చేసి, ఫోర్జరీ చేసి ఆ ఆస్తిని ఏదైతే భూమిని ఆక్యుపై చేసుకొని అందులో అనుభవిస్తుండో అతని మీద చట్టరీత్యా కేసు రిజిస్టర్ చేసి అతన్ని ఇవాళ అరెస్ట్ చేసి
కోర్టు ముందర హాజరుపరచడం జరుగుతూ ఉంది. అతని మీద ఇదే కాదు ఇంకా కొన్ని కూడా కేసులు ఉన్నాయి. అతను చేసిన దానికి చట్టరీత్యా ఇంకా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఇతన్ని మా ఎస్ఐ గారు, దండపల్లి ఎస్ఐ, తర్వాత సిఐ నరేందర్ గారు ఇద్దరు ఇతన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టుకు బీసీ కులగణన అంశంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బీఎస్పీ పార్టీ నాయకులు. విశాఖ పూర్ణచంద్రారావు బీఎస్పీ నాయకులు కామెంట్స్. కులాంధ్రప్రదేశ్ పేరుతో బుక్ ని ఆవిష్కరించిన బీఎస్సీ పార్టీ నాయకులు పూర్ణచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేని కులాలన్నీ అంతరించిపోతాయని అంబేద్కర్ ముందే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చాలా ఏళ్ల నుంచి కమ్మ, రెడ్డి కులాలే పాలన సాగిస్తున్నాయి. అంబేద్కర్ దయ వల్ల ఎస్సీ ఎస్టీలకు తగిన గుర్తింపు లభించింది. బీసీలను పట్టించుకొని నాదుడు కరువైపోయారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గం అధిక సంఖ్యలో ఉన్నారు. అధిక సంఖ్యలో ఉన్న బీసీలు రాజకీయాల్లో అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు. బీసీలో ఉన్న అన్ని కులాల వాళ్ళు కూడా అసెంబ్లీలో ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగా ఉన్న బీసీ కులాలకు సంబంధించిన వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్లు స్థానికుల కులాల వ్యక్తులను గెలిపించుకుంటే ఏపీ అభివృద్ధి జరుగుతుంది. కులాంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే ఇది కులాంధ్రప్రదేశ్. ఫలితంగా అక్కడ బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారు. రాజ్యాధికారాన్ని అనుభవిస్తాం అంటే ఏంటంటే మనకి అసెంబ్లీలో స్థానం ఉంటేనే మన వర్గాలకు ఫండ్స్ వస్తాయి. ఈ రోజున ఒక అంచనా ప్రకారం బీసీలు 50% ఉన్నా బీసీల అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేది కేవలం 2% అని చెప్పి చెప్తున్నారు. అలానే మీకు తెలియదేం కాదు, ఎస్సీ సప్లాన్ నిధులను కూడా డైవర్ట్ చేయటం కానీ, ఎస్టీ సప్లాన్ నిధులు కూడా డైవర్ట్ చేయటం కానీ, ఈ రోజున మన గిరిజన ప్రాంతాల్లో ఆ ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. గత 20 సంవత్సరాలుగా పరిస్థితులు దిగజారిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే మేము ఈ పుస్తకం ద్వారా ప్రజలకు ఏం తెలియజేస్తున్నామంటే ఎంతమంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతమంది కమ్మల ఎమ్మెల్యేలు అయ్యారు. 1207 మంది ఎమ్మెల్యేలు అయ్యారు ఇప్పటి వరకు. అదే యాదవులు, గౌడ్లు కలిపితే 114 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. యాదవుల జనాభా శాతం కానీ, గౌడ్ల జనాభా శాతం కానీ కమ్మారెడ్ల కన్నా ఎక్కువే, లేదంటే కనీసం సమానంగానే ఉంటాయి. అంటే వీళ్ళు 114 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1200 ఎమ్మెల్యేలు కమ్మారెడ్లు ఎట్లా అవుతారు? అంటే ఈ రోజున ప్రభుత్వాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఈ ప్రభుత్వం ఎవరికి రిజర్వ్డ్? జనరల్గా ఏం చేస్తారు, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మైనారిటీలకు కూడా రిజర్వేషన్లు ఇచ్చారని చెప్తారు. అసలు సీఎం పోస్ట్ ఎవరికి రిజర్వ్డ్ చెప్పండి? రిజర్వేషన్లు ఉన్నదే వాళ్ళకి. సీఎం పోస్ట్ కానీ, పిఎం పోస్ట్ కానీ, డీజీపీ పోస్ట్ కానీ, చీఫ్ సెక్రటరీ పోస్ట్ కానీ, క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ కానీ, వైస్ ఛాన్సలర్ పోస్టులు కానీ, ఐఐటీలు ఐఐఎంలో కానీ ఎక్కడైనా కానీ పోస్టులన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. మీడియా యాజమాన్యాలు మొత్తం రిజర్వ్డ్ వాళ్ళకే, వ్యాపారాలన్నీ రిజర్వ్డ్ వాళ్ళకే. రిజర్వేషన్స్ ఉంది బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకు కాదు, మిగిలిన వర్గాలకి. మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నది ప్రధానంగా 2 కులాలకి రిజర్వేషన్లు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ విషయం బీఎస్పీ పార్టీ ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. బీసీ ఈ కులగణన చేయాలి. కులగణన చేస్తేనే నిజమైన సంక్షేమం. ఎప్పుడైతే జనాభా దామా 100 రోజుల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూపై విష ప్రచారంతో డైవర్ట్ రాజకీయం చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బొత్స శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ దేవుడి మీద రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఇప్పటిదాకా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బడ్జెట్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా నెరవేర్చలేదని, సూపర్ 6 హామీలు అమలు చేయలేదన్నారు. ఎంతమందికి తల్లికి వందనం
సమాధానం ఇచ్చారని, ఎంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ ఇచ్చారని, మీరు హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టి మార్చేందుకే తిరుమల లడ్డూపై వివాదం రేపారని బొత్స విమర్శించారు. వరదల్లో ఎంతమంది చనిపోయారో నిజమైన లెక్కలు మీరు చెప్పకపోయినా విజయవాడ కనకదుర్గ అమ్మవారికి తెలుసన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమందిని చంపారో చెప్పండని డిమాండ్ చేశారు. దేవుడికి అపచారం చేస్తే శిక్ష అనుభవించాల్సిందేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేవుడి మహాప్రసాదంపై తప్పుడు ప్రచారం మంచి పద్ధతి కాదన్నారు. దేవుడితో రాజకీయ ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష తప్పదన్నారు. ఇవాళ ఈ జరగబోయే విపత్తుగా సంబంధించిన ఎలక్టెడ్ ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పెడదామన్న ఆలోచనతోనే ఈ సమావేశం పెట్టాం. నేను, నాతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ గారు సుభద్ర గారు, నాతో పాటు మా రవిబాబు గారు, అలాగే కళ్యాణ్ గారు, అందరం కలిసి, ఇంకా రవిబాబు కూడా మన రవీంద్రబాబు కూడా అందువేలు ఉన్నారు. అర్థం వచ్చి నిన్నటికి 20వ తారీఖుకి 100 రోజులు దాటింది. 100 రోజులు పరిపాలన నేపథ్యంలో సందర్భంలో ముఖ్యమంత్రి గారు, వారు కూటమికి చెందిన డిప్యూటీ సీఎం గారు, వారితో పాటు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ముగ్గురు ఇటీవల రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బీజేపీ స్థానిక నేతలు పాల్గొని రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పినా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ రిజర్వేషన్లు తొలగిస్తున్నామన్న రాహుల్ గాంధీకి బడుగు బలహీన వర్గాల పట్ల ఎంతటి ప్రేమ ఉందో అర్థమవుతుందని, కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి రిజర్వేషన్ల పట్ల ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుందన్నారు. ఏదైతే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడే సందర్భంలో ఈ దేశంలో రిజర్వేషన్లు అంచెలంచెలుగా తొలగిస్తాను అని చెప్పిన తీరు యావత్ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలతో పాటు సభ్య సమాజం సిగ్గుతో తలకుంచుకునే పరిస్థితి ఏర్పడింది. రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ పట్ల చిత్తశుద్ధి లేదనేది ఇది నిదర్శనం. గతంలో అనేక సార్లు జవహర్లాల్ నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరూ కూడా రిజర్వేషన్ వ్యతిరేకంగా మాట్లాడిన తీరే. డాక్టర్